నమస్తే, నేను మధు. మొన్న సంక్రాంతికి డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా తీశారు. అదే మనశంకర వరప్రసాద్ గారు. ఎంతో హిట్ అందుకుంది. తన కామెడీ టైమింగ్ కావచ్చు, అక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, చాలా నీట్ గా తీశారు. అయితే నెక్స్ట్ సినిమా ఏంటి అని మొన్నటి వరకు ఫ్యాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. కానీ అఫీషియల్ గా అనిల్ రావిపూడి గారు అనౌన్స్ చేశారు, కళ్యాణ్ రామ్ అండ్ వెంకటేష్ గారి ఇద్దరి కాంబినేషన్ లో సినిమా తీస్తున్నాను అని. అయితే అది అనౌన్స్ చేసినప్పటి నుంచి వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి, సినిమా ఎలా ఉండబోతుంది అని చర్చ అయితే మొదలైపోయింది. మరి దీని గురించి కూడా కొన్ని క్లూస్ అయితే బయటకు వచ్చాయి. మరి దాని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి సినిమాలు అంటేనే ఒక క్రేజ్ మొదలైపోయింది ఇప్పుడు ప్రేక్షకుల్లో, ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ చూస్తే వెంకటేష్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారితో సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమా ఎలా ఉండబోతుంది, క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? జనరల్గా మనకు తెలుగు సినిమా ఫీల్డ్లో బాగా క్రేజ్ వస్తుంది అంటే ఒక స్టార్కి క్రేజ్ వస్తుందంటే ఎక్కువ శాతం మాస్ ఫిలిమ్స్గా ఉంటాయి. అవును. క్లాస్ ఫిలిమ్స్ తీసే ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలకు ఒక క్రేజీ ఏర్పడడం అనేది చాలా అరుదు. ఒక శ్రీకృష్ణారెడ్డి రేంజ్లో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ డైరెక్టర్కి మంచి గుర్తింపు వచ్చింది, ఒక స్టార్ గుర్తింపు వచ్చింది, ఒక డైరెక్టర్గా స్టార్ డైరెక్టర్గా. అలాగే ఇప్పుడు ఆ తర్వాత చాలాల తర్వాత అనిల్ రావిపూడి గారికి ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు తీస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంటే ఒక 100 సుమోగులు పగిలిపోవడాలు, చిటికేస్తే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడాలు, ఇవన్నీ మాస్ ఎలిమెంట్స్. ఈ తరహా చిత్రాలు తీసినప్పుడు వివి వినాయక్ గారు అయితేనేమి, ఆ రోజుల్లో కోదండ రామరెడ్డి గారు అయితేనేమి, ఇట్లాంటి డైరెక్టర్లకు బాగా ఇమేజ్ వచ్చిన డైరెక్టర్ అదో రకంగా ఉంటుంది. ఇట్లా ఈ జోనర్లో వచ్చే వాళ్ళకు చాలా అర్థం. అయినా సరే వరుసగా హ్యాట్రిక్ చేస్తూ అనిల్ రావిపూడి గారు సక్సెస్ రేట్లో ఉంటూ 2026 సంవత్సరానికి మంచి శుభారంభాన్ని ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులకు 2026 చిత్రసీమలకు మంచి విజయాన్ని ఇచ్చింది. ప్రారంభంలోనే అవుట్ ఆఫ్ 5 సినిమాల్లో అవుట్ ఆఫ్ 4 సూపర్ డూపర్ హిట్గా ఇచ్చింది. సంతోషదాయకం. ఆ తర్వాత ఫిబ్రవరిలో వచ్చిన చిత్రాలు కూడా పర్వాలేదు అనిపించినాయి, మంచిగా ఇచ్చినాయి. సో ఈ సంవత్సరం అయితే సినీ పరిశ్రమకు కొంచెం ఆనందదాయకం అని చెప్పాలి, నష్టాలు అయితే లేవని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఆసక్తికరంగా ఏంటంటే 2 రకాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ సినిమాలు, ఈ స్టార్ సినిమాలు ఏమొస్తాయి అన్నట్టు ఒక చర్చ జరుగుతుంది, ఎక్కువ అదే జరగాలి. కానీ ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి సినిమాలు ఏంటి, ఎవరెవరితో చేస్తున్నారు, ఇది బాగా చర్చ జరుగుతూ ఉంది. ఆల్రెడీ అనిల్ రావిపూడి గారు అయితే చెప్పేశాడు, వచ్చే సంక్రాంతికి అయితే కంపల్సరీ నాకు చిత్రం ఉంటుందని. దాంట్లో ఈ వెంకటేష్ గారి చిత్రం అది. ఆ వెంకటేష్ గారిది కథ కమిషన్ అంతా కూడా దగ్గరికి అయినట్టుగా, ఫైనల్ అయినట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో ఇది కూడా మల్టీ స్టార్ ఫిల్మ్గానే చెప్పొచ్చు. కళ్యాణ్ రామ్ గారు మనకు తెలుసు, అతను ఒక్కడి చిత్రం నుంచి కానీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ గారు అన్నీ కూడా బాగానే మాస్ ఇమేజ్తో మంచిగా వచ్చాయి. మంచి తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పరచుకున్నాడు. సో అతను క్యారెక్టరు అండ్ వెంకటేష్ ఇద్దరు వస్తున్నప్పుడు అంటే మల్టీ స్టార్గానే చెప్పొచ్చు. మరి ఏం జరగబోతుంది, వెంకటేష్ గారి ఫ్యామిలీ ఓరియంటెడ్గాతో పాటు ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్గా మనం చూసాం. ఆయనను ఒక తులసి సినిమాలు చూసినా, గణేష్ చిత్రం చూసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ముఖ్యంగా ఇది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటుంటారు. అంటే అమ్మటే వెంకటేష్ గారి ఫ్యాక్షన్ అనేది అనగానే జయం అనేది కదా ఒక ల్యాండ్ మార్క్ చిత్రం. ల్యాండ్ మార్క్ చిత్రం చక్కగా అది కూడా ఏంటంటే ఫ్యాక్షన్కి ల్యాండ్ మార్క్ ఏంటి ఆ సినిమాల్లో మనం సరదాగా చెప్పుకుంటుంటాం. ఒక ఇనుక్యూ పర్సనాలిటీ ఉంటుంది. ఆ పర్సనాలిటీ ఆ ఊరు గురించో, ఆ తెగ గురించి, ఆ గ్రామం గురించి ముందుంటాడు. అతని మీద కుట్రలు జరుగుతాయి. ఆ ప్రత్యర్థులని కానీ, ఆ గ్రామాన్ని కానీ అహింస వైపు నెట్ట వెళ్ళడానికి హీరో ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో నుంచే ఆయన ఏం చేశాడనే కథాంశాలతో ఇది ఫ్యాక్షన్ స్టోరీ ఉంటుంది. దాంట్లో నుంచి ఈ వెంకటేష్ జయం అనేది ఎలా ఉంటుంది, సమాజం వైపు అంటే అంటరాని వాళ్ళకి కూడా గుర్తింపు ఇవ్వాలి అనే ఆయన జయాన్ని, వాళ్ళని కూడా ఏదైతే అణగారిన పీడిత ప్రజలను కూడా దేవాలయంలో భాగస్వామ్యం చేయాలని, ఏ ఆశయం కొరకైతే తండ్రి కష్టపడ్డాడో ఆ తండ్రిని చంపినటువంటి వాళ్ళని చంపడానికి ఈయన అనుకోకుండా ఆ ఆప్షనల్, ఆ బాధ్యత లక్ష్యం ఈయన మీద పడడం. సో అదంతా సినిమాట్రిక్గా జరిగిపోతూ ఉంటుంది. దాంట్లో నుంచి మంచి ఫ్యాక్షన్ స్టోరీ అయితే మంచి మసాలా చిత్రం. అది సూపర్ డూపర్ అండ్ శంకర్ డైరెక్టర్ వచ్చినటువంటి చిత్రం. మంచి సూపర్ హిట్, పాటలు కూడా బాగుంది. ఈ విషయంలో ఇంకొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిందంటే మన సౌందర్య గారి నుంచి చాలా చక్కగా సినిమాలో ఆ గ్లామర్ కానీ, ఆ పాటలు కానీ. సో ఆమె తీరని లోటు అయితే, ఆమె లేని లోటు తీర్చేదైతే కాదు, మనందరికీ తెలిసింది. దీంతోపాటు ఇప్పుడు వెంకటేష్ గారు మళ్ళీ అదే తరహా తీస్తున్నాడు. దాన్ని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కళ్యాణ్ రాము మరి ఇతన్ని కాపాడుతుంటారా, ఏం జరుగుతున్నారు, కథ ఏముంటుందో మొత్తం మీద అయితే యాక్షన్ ఈ ఫ్యాక్షన్తో పాటు యాక్షన్ ఓరియంటెడ్ చిత్రం. ఫ్యామిలీ బాగా ఈక్వేషన్ చేదిరిగినటువంటి అనిల్ రావిపూడి గారు దాన్ని ఎట్లా డీల్ చేసుకుంటూ ఏం చేస్తాడు, ఈయనకు బాగా
ఫ్యామిలీ కాదు మామూలు ఆల్ ఆడియన్స్ని ఎట్లా థియేటర్లో కూర్చోబెట్టాలి అనేది ఈ పల్స్ పట్టేసుకున్నాడు. కానీ దాన్ని ఎలా చేయబోతున్నాడు అనేది మనం తెర మీద చూడాల్సింది. ఇక్కడ ఏదైనా సరే రేపు సంక్రాంతికి అయితే ఫెస్టివల్ పెద్దగా ఉంది, ఎందుకంటే అందరి హీరోలది ఉన్నాయి. ఆల్రెడీ వెంకటేష్ గారు అయితే ఆదర్శ కుటుంబం పేరు మీద త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి డైరెక్షన్లో వస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు అంటే మనకు తెలిసింది శృతిమెత్తని డైలాగులతోటి, చాలా అర్థవంతమైన డైలాగులతోటి ఫ్యామిలీ అయినా యాక్షన్ అయినా చాలా సున్నితంగా డీల్ చేసుకుంటూ వస్తాడు. సో అదొక సినిమా ఉంది. ఆ తర్వాత మనందరికి తెలిసిందే తేజ గారు డైరెక్టరు చిన్న చిత్రాలకు ఒక ల్యాండ్ మార్క్ చేసి ఏది లేకున్నా కుర్రది ఉంటే చాలు సినిమాని మనం చేసి సినిమా ఇటు చేయొచ్చు, 2 పాటలతోటి చేయొచ్చు, అంటే మెస్మరైజ్ చేయొచ్చు. దానికి ఒక హీరో ఇమేజ్లు ఉండాలి, ఒక 10-100 సుమోలు ఉండాలని అవసరం లేకుండా ఈక్వేషన్ అంత కాల రాస్తూ చిన్న తరహా చిత్రాలు ఒక కొత్త తరహా ఆలోచనలో కూడా సినిమా చేయొచ్చు అని ఇన్స్పిరేషన్ తీసినటువంటి ఈక్వేషన్ పెట్టినటువంటి డైరెక్టర్ తేజ గారు. సో జయం కానీ ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత 1-2 అంటే మొనాటనమీలో ఆయన ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ సినిమా పరంగా ఆయన అయితే ఈయనకి చాలాసార్లు ఆయన ప్రైవేట్ ఇంటర్వ్యూలు కూడా చూస్తూ ఉంటాం, ఆయన సైకాలజీ ఆ ఫిలాసఫర్గా ఎట్లా ఉంటాడు. సో ఇప్పుడైతే ఈ తరహా జనరేషన్కి తను కథ తయారు చేస్తున్నట్టు చర్చల్లో ఉన్నట్టు అది రూపంలోకి వచ్చినట్టు కూడా వార్తలు వింటున్నాం. అనౌన్స్ అయితే అఫీషియల్ చేయలేదు. సో వెంకటేష్ గారు ఆ చిత్రం కూడా ఉంటుండొచ్చు బహుశా. మరి కనివిని ఎరగని రీతిలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలా చూడలేదు సార్ వెంకటేష్ గారి నుంచి. సో ఒక సంవత్సరంలో అంటే నెక్స్ట్ వచ్చే సంక్రాంతి కల్లా ఆయన 3 సినిమాలు చూడొచ్చు సార్ మనం. అంటే ప్లాన్ అయితే చేస్తున్నారు, మనైతే గ్యారంటీగా అనలేము, వాళ్ళు అనౌన్స్ చేయలేదు. ప్లాన్ అయితే టార్గెట్ పెట్టినుంచు సరే ఇంకా సంక్రాంతి సీజన్కే 3 వస్తాయని అనలేము, కానీ ఈ ఫస్ట్ ప్రథమార్థంలో అంటే రేపు నెక్స్ట్ జనవరిలో ఫిబ్రవరి మార్చి 3 నెలలు అయితే వస్తుండొచ్చు. ఎందుకంటే అంత సాహసం ఎవరు చేయరు, ఎందుకంటే కోట్ల ప్రాజెక్టు చిన్న చిత్రాలు అది వస్తుంది. ఆ రోజుల్లో ఉన్నట్టు సూపర్ స్టార్ కృష్ణ, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు ఆయన చిత్రానికి ఆయనకు ఆపోజిట్గానే సేమ్ డే రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ హీరోకి అంత ఈజీగా రాలే. ఒక్కసారి ఏం జరిగిందో కానీ ఎక్కువ మాత్రం వీళ్ళకి జరిగేది. ఒక సినిమా ఒకవైపు ఇటు సూపర్ డూపర్ హిట్ రన్నింగ్లో ఉన్నాగానే ఇంకొక సినిమా రిలీజ్ అవ్వడం, మళ్ళీ ఆ సినిమా మీద ఇంకొక వారంలో ఇంకొక సినిమా రిలీజ్ అవ్వడం, అయినా 3 హిట్ అయిన సందర్భాలు ఆ కృష్ణ గారికి ఆ రాజేంద్ర ప్రసాద్ గారికి చెల్లింది, కానీ ఆ తర్వాత అయితే లేదు. ఇప్పుడు 3 సంవత్సరాలు ఒక సినిమా తీసే రోజులు ఇవి. సో ఒకే సంవత్సరం 3 సినిమాలు కుడియడం ఎలా చేస్తారో చూడాలి. సో ఏదేమైనా సరే డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా ఒక ఎత్తు అయితే, అంటే సంక్రాంతికి రాబోతుందనే ఊహ ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఇప్పుడు వెంకటేష్ గారి సినిమాలు ఈ సంవత్సరంలోనే 3 రాబోతున్నట్టు వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్లో 1, డిసెంబర్లో 1, మళ్ళీ వచ్చే సంక్రాంతికి 1. సో ఈ ఇయర్ అంతా కూడా వెంకటేష్ గారికి మంచిగా కలిసి రావాలని, ఆ 3 మూవీస్ కూడా మంచిగా హిట్ అవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.